హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి చుక్కకూర పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దామండి. చుక్కకూర పచ్చడి అనేది ఈజీ ప్రాసెస్లో సింపుల్గా వితిన్ 5 మినిట్స్లో అయిపోతుందండి. సో ఈ చుక్కకూర పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటనేది మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. నేనైతే ఇక్కడ ఒక కట్ట తీసుకున్నానండి. ఒక కట్ట చుక్కకూరని తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని వాష్ చేసేసానండి. చాలామంది ఇక్కడ చుక్కకూర కట్ట కాడలు అయితే పడేస్తూ ఉంటారు. మనకు లేతగా ఉంటే మనం కాడలు కూడా యూజ్ చేయవచ్చండి. నేను ఇక్కడ కాడలతో సహా నేను ఒక కట్ట అయితే తీసుకున్నాను. వీటిని సన్నగా కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టేశాను. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాక నేను ఇక్కడ ఎండుమిర్చితో చేస్తున్నాను కాబట్టి ఒక 7-8 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాను. నువ్వులు అయితే ఎక్కువ తీసుకోవద్దండి, జస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే టేస్ట్కి తగ్గట్టు కొంచెం పల్లీలు వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో నేను కొంచెం పల్లీలు యాడ్ చేశాను. ఇవి బాగా దోరగా వేగాక అంటే దాని అరోమా రిలీజ్ అయిన తర్వాత మనం దాన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అదే ప్యాన్లో మనం వాష్ చేసి పెట్టుకున్న చుక్కకూర వేసేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి దాన్ని బాగా మగ్గనివ్వాలండి. ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈలోపు మనం ఈ కారం అయితే ప్రిపేర్ చేసుకుందాం అనమాట. నేను ఈ కారంలో అయితే నేను ఒక వెల్లుల్లి కూడా యాడ్ చేశానండి. చూసారా, ఇక్కడ చుక్కకూర అనేది వాటర్ రిలీజ్ అవుతుందంటే అది మాకు బాగా మగ్గినట్టు అనమాట. ఒక 1 మినిట్కి ఆ వాటర్ కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇలా అబ్జర్వ్ చేసుకున్నాక దీన్ని బాగా స్మాష్ చేసేసుకోవాలండి. ఈలోపు మనం ఈ కారం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ కారం అయితే వేడన్నంలో కూడా చాలా బాగుంటుందండి. వేడన్నంలో ఈ కారం వేసుకొని అయినా తినొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఈ కారాన్ని నేను ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు అయితే 1.5 స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్నాక దీన్ని మీరు స్మాష్ చేయడం ఇష్టం లేకపోతే రోట్లో అయినా కచ్చపచ్చగా మనం రుబ్బుకోవచ్చు అనమాట. ఇలా చేసుకున్నాక ఫైనల్గా ఒక ఆనియన్ అయితే యాడ్ చేశానండి. ఆనియన్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను, ఆనియన్స్ అనేవి ఫ్రైస్లోకైనా పచ్చడిలోకైనా మనం మిడిల్లో యాడ్ చేసుకోవాలి, స్టార్టింగ్లో యాడ్ చేసుకోకూడదు. ఇలా ఆనియన్ యాడ్ చేసిన 1 మినిట్కి మనకి చుక్కకూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్గా ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోయిందో. ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ అండ్ హెల్త్ పరంగా కూడా మనకు చాలా మంచిది చుక్కకూర అనేది. చుక్కకూర అనేది చాలామంది పప్పులో యూజ్ చేస్తారు కానీ ఇలా పచ్చడి అలా అనేది తొందరగా ప్రిఫర్ చేయరు. సో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.